ఎర్రజొన్న పంటపై పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ పడుతోంది. దీంతో నిజామాబాద్ జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటకు దళారులు మద్దతు ధర తగ్గించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రజొన్న పంటకు 4,500 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంట దిగుబడి తగ్గిందని, ఇప్పుడు ధర తగ్గిస్తే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఐదు వేలు అని చెప్పేసి రైతు కుటుంబాల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే వాళ్ళే వ్యాపారులే ఇప్పుడు రైతులు మోసం చేస్తారు. మనకే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కంపల్సరీ అది అందుకే కాంప్లెక్స్ ఎరువు వేయాలి. 3,000 రూపాయలు కాంప్లెక్స్ ఎరువు, ఓ ముగ్గురు మంది 1,500, 4,500 యూరియా 2 డబ్బాలు యూరియా ఇస్తాం. మళ్ళీ నడమల స్ప్రే ఉంటాయి. ఇదంతా కలిపి ఒక 4-5 వేలు అవుతుంది. హార్వెస్టింగ్ మళ్ళీ లేబర్ కైకిలు అవి ఇవంటే కూడా అదొక 4-5 వేలు. సుమారు ఒక
ఎర్రజొన్న పంటకు మద్దతు ధర లేదని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లోనే ఎక్కువగా ఈ యొక్క ఎర్రజొన్న పంటను పండిస్తారు. ఇటు ఆర్మూరు నిజామాబాద్ డివిజన్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గము, ఆర్మూర్ నియోజకవర్గము, బాల్కొండ నియోజకవర్గంలో ఎక్కువగా ఈ పంటను పండిస్తారు. అయితే ఈసారి ప్రతి సంవత్సరం కూడా ఏటా విస్తీర్ణం కూడా ఎర్రజొన్నకు సంబంధించి విస్తీర్ణం అయితే తగ్గుతూ ఉంది. అయితే ఈసారి 23,000 ఎకరాలకు పరిమితమైంది. అయితే 23 ఎకరాలకు పరిమితమైనటువంటి ఎర్ర జొన్నకు సంబంధించి ఇటు దాదాపు 30 నుంచి 40 వేల రూపాయలు ఎకరాకు ఖర్చు అవుతూ ఉంది. అయితే ఇటు గిట్టుబాటు ధర లేదని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పంట దిగుబడి కూడా తగ్గిందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ వ్యాపారులు సిండికేట్ అయ్యి ఆ యొక్క రేటును తగ్గిస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అయితే స్టార్టింగ్లో ఇక్కడ రేటు 4,100 రూపాయలు పలికినట్టు రేటు ప్రస్తుతం అయితే 3,000, 3,400 వరకు పలుకుతుందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి జిల్లా అధికారులు అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇటు లేఖ రాసినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి కూడా ఇటు వ్యాపారులు సిండికేట్ అయ్యారని చెప్పేసి తను కూడా స్పందించి ఇటు రాష్ట్రంలో మాట్లాడుతానని చెప్పినట్టు పరిస్థితిలో ఇటు రైతులైతే ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక గిట్టుబాటు ధర ఖచ్చితంగా 4,000 రూపాయల వరకు ఉండాలని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కువ మ్యాచర్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటికి కొనేవారు లేరు. రైతులు ఇక సిండికేట్ అయ్యి వ్యాపారులు మాత్రం 3,000 రూపాయలకే కొనుగోలు చేస్తామని చెప్తున్నారని చెప్పేసి రైతులు చెప్తున్న పరిస్థితి. మనం ఒకసారి రైతులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఎట్లా ఉంది పరిస్థితి, ప్రస్తుతం రేట్ ఎట్లా ఉన్నాయి, ఇంతకుముందు ఎట్లుండే? ఇంతకుముందు మంచిగా ఉండే సారు. ఇంతకుముందు పోయిన సంవత్సరం కూడా మంచిగానే ఉండే. 3 ఎకరాలకు 3 ట్రాక్టర్లు వెళ్ళేది. ఇప్పుడు దిగుబడి కూడా పడిపోయింది. ఇప్పుడు రేటు కూడా 4,300 నుంచి స్టార్ట్ ఉంటే ఇప్పుడు మళ్ళీ 3,300కే అడుగుతున్నారు. ఈ కుప్పలు కూడా అట్లనే ఉన్నాయి. మేచర్ వచ్చినాయి, లేవడతలేరు. 2-3 రోజులే. రోడ్ అంతా టైట్ ఉంది. తీసుకుంటా అంటాడు, కుప్ప వేయమంటాడు, రారు, నింపారు, సంచులు ఇయ్యారు. ఏ విధంగా మొత్తం రైతుల మీద నష్టపోతున్నామో ఈ విధంగా అయితే కరెక్ట్ లేదు. మళ్ళీ ఏంటంటే యుద్ధము అది ఇది అని చెప్పేసి ఇట్లా నాటకాలు చెప్పేసి వీళ్ళే కొంటున్నారు. తక్కువ ధరకు మాకు గిట్టుబాటు అవుతలేదు సార్. అమ్మ మీరు చెప్పండి, మహిళా రైతుగా ఎట్లా ఉంది పరిస్థితి? పోయిన సంవత్సరం రేట్ ఎట్లుండి, ఇప్పుడు ఎట్లా రేట్ ఉంది? పోయిన సంవత్సరం పోపే ఉంది అని ఈసారి తక్కువ వెళ్ళినాయి. ఆ తక్కువ వెళ్ళిన దానికన్నా మాకు ఎక్కువ గిట్టుబాటు ధర ఇస్తేనే మంచిది. మాకు మొత్తం 4,000 నుంచి 3,400కు దించిండ్రు. ఒక్క క్వింటాల్ వెనుక 500-600 దించిన తర్వాత మాకు ఎట్లా గిట్టుబాటు ధర వస్తుంది? మాకు ఎక్కువ 4,000 వరకు అన్నీ ఇవ్వాలి. చెప్పండి, ఎన్ని ఎకరాలు వేసారు పంట ఎన్ని ఎకరాలు వేసిండు? 2 ఎకరాలు. ఎంత వచ్చింది పంట? 2 ట్రాక్టర్లు. అంటే ఎక్కువ అయిందా? తక్కువనే కానీ రేటు దిగిపోయింది. పోయిన సంవత్సరం మంచిగా ఉండే, ఈ సంవత్సరమే దిగిపోయింది రేటు. ఈ రేటు ఉంటే అయితే రైతులకైతే గిట్టుబాటు ధర ఏంటది? 4,000 చిల్లర ఉంటే ఈ ఖర్చుల మీదకి వెళ్ళి మిషనర్లు ఉన్నాయి, అన్ని ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. మీరు చెప్పండి, అంటే గతంలో రేట్ ఎట్లా ఉండే, ఇప్పుడు అంటే ఒక ఎకరాన మామూలు ఎంత ఖర్చు అవుతుంది, ఏం చెప్తారు వ్యాపారులు? ఎకరానికి సుమారుగా 30 నుంచి 35 ఖర్చు అవుతుంది. కాకపోతే ప్రతి సంవత్సరం 20 నుంచి 25 క్వింటాలు వచ్చేది. ఈ సంవత్సరం మాత్రం 14 నుంచి 16 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. అలానే ఉంది 16 క్వింటాలు. మళ్ళీ 4,100 స్టార్టింగ్ రేటు ఉండే. ఇప్పుడు ఏమైపోయింది 3,300 అంటారు. రీజన్ ఏంటని చెప్తే యుద్ధం కారణంగా కాబట్టి మాల్ పోతలేదు, గల్ఫ్ దేశాలకు కూడా పోతలేదు కాబట్టి 3,300 అని చెప్తుర్రు. ఇప్పుడు మళ్ళీ మ్యాచర్ వచ్చినాయని ఎక్కడెక్కడ రోడ్ మీద ఇంకా దీన్ని లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా కాకపోతే గవర్నమెంట్ ఒక చొరవ తీసుకొని ఎర్రజొన్నలు ఎప్పటి నుంచి ఇదే సమస్య ప్రతి సంవత్సరం ఇదే కొనసాగుతుంది, కానీ పర్మనెంట్ దీనికి సొల్యూషన్ అయితే ఇస్తలేరు. కంపల్సరీ మంచి సొల్యూషన్ ఇవ్వాలని గవర్నమెంట్ కంపల్సరీ చర్య తీసుకోవాలని కోరుతున్నాను. మీరు చెప్పండి, ఒక రైతుగా అంటే ఎట్లా ఉంది పరిస్థితి? గత సంవత్సరాలకు దీనికి సంబంధించి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఆర్మూర్ ప్రాంతంలో ఉంది. ప్రస్తుతం మళ్ళీ రేట్లు వ్యాపారం సిండికేట్ అయ్యి రేట్లు కూడా తగ్గించిన పరిస్థితి. ఏం చేస్తే బాగుంటుంది? వాస్తవానికి ఎందుకంటే ఆర్మూర్ గడ్డ అన్నది ఈ భారతదేశంలోనే ఎర్రజొన్నకు పెట్టింది పేరు. ఉద్యమాల్లోనే ఒకప్పుడు ఆర్మూర్ ప్రాంతంలోనే, ఎందుకోసం అంటే ఆర్మూర్ ప్రాంతంలోనే పూర్తి స్థాయిలో రైతాంగం రోడ్డు మీదకి వచ్చి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి ఎర్రజొన్న వ్యాపారస్తుల ఇండ్లు తగలబెట్టే స్థాయికి వెళ్ళడం జరిగింది. పెద్ద ఎత్తున లాఠీ జరిగి ఫైరింగ్ జరిగే పరిస్థితి గతంలో జరిగింది. ఇప్పుడు తీరా ఈసారి కూడా చూస్తే అదే పరిస్థితి జరిగే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకోసం అంటే ప్రతి సంవత్సరము ఎప్పుడు కూడా అత్యధికంగా మా యొక్క జిల్లాలో ఎర్రజొన్న పంట అంటే సుమారు 45 నుంచి 55 వేల వరకు ఎర్రజొన్న పంట వేస్తుండే. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి
ఎందుకోసం అంటే ఎర్రజొన్న పంటని తక్కువ చేస్తూ మొక్కజొన్న పంట పండించాలనే ఉద్దేశంతో ఇప్పుడు నాలాంటి ఎర్రజొన్న పంట ఎప్పుడో 4-5 ఎకరాలు వేసేవాడిని. ఈసారి ఎర్రజొన్న పంట 2.5 ఎకరాలు, మొక్కజొన్న పంట 2.5 ఎకరాలు. ఈ రకంగా చాలా మట్టుకు ఈ జిల్లాలో సుమారు ఎర్రజొన్న పంటని 20 నుంచి 23 వేల ఎకరాలకు మించి ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో పండిస్తలేకున్నా ఈసారి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కూడా ఎర్రజొన్న పంట కూడా దిగుబడి చాలా తగ్గింది. ఎందుకంటే ఎప్పుడు కూడా మాకు సుమారు 2 ట్రాక్టర్లు కంపల్సరీ, ఒక ట్రాక్టర్ ఎకరాన చొప్పున లిండా వస్తే 22 క్వింటాలు 23 క్వింటాల వరకు ఒక రైతుకు వచ్చే పరిస్థితి ఉండే. ఈసారి 14 నుంచి 16 క్వింటాల కంటే మించి రావడం లేదు. ఇదొక దప్ప ఉంటే మొక్కజొన్న అత్యధికంగా అయింది. కానీ మొన్నటి వరకు దీనికి 4100, 3900 వరకు కొన్నటువంటి ఈ యొక్క ఎర్రజొన్న పంటను తీరా ఇప్పుడు చూస్తే ఇప్పుడు అమ్మదమ్మటే కూడా వ్యాపారస్తులు ఎవ్వరు కూడా మేము కొంటలేమని చెప్తా ఉన్నారు. ఎందుకోసం? మేము 33 రూపాయలు అయితే ఇస్తే కొంటాం, 30 రూపాయలు ఇస్తే కొంటామని ఆ రకంగా ఇస్తే కొంటాం, కానీ ఈ రకంగా కొనలేమని చెప్పి మ్యాచర్ వచ్చిన కుప్పలన్నీ యథావిధిగా కుప్పలు ఎక్కడికక్కడ కుప్పలు చేసి పెట్టడం జరిగింది. ఈ రకంగా జరుగుతూ ఉన్న జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం కానీ, జిల్లా కలెక్టర్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఎందుకంటే ఎర్రజొన్న పంట అన్నది ఉత్తరాంధ్రకి అంతా వెళ్ళేదంతా కూడా ఈ ప్రాంతం నుంచే. వాళ్ళేమో చెప్పిన రేటుకు వాళ్ళు కొంటా ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ వ్యాపారస్తులు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి 8-10 మంది వ్యాపారస్తులు ఈ యొక్క జిల్లాలో ఈ ప్రాంతంలో ఆ వ్యాపారస్తులు కూడా రైతు కుటుంబం నుంచి, రైతు వ్యవసాయం నుంచి వచ్చిన వ్యాపారస్తులే ఈ రకంగా చేస్తూ ఉన్నారంటే, ఈ రకంగా చేస్తూ ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ కానీ ఇప్పటివరకు దీని మీద ఎలాంటి స్పష్టత తీసుకోలేకపోతున్నారు. వాస్తవానికి మాకు పెట్టిన పెట్టుబడి బోను రైతుకి మిగలాలంటే 4,500 వరకు ఒక క్వింటాల్కి ఉంటే మాకేమన్నా ఒక ఎకరానికి 15-20 వేల రూపాయలు లాభపడే పరిస్థితి ఉంటుండే. కానీ ఇప్పుడు ఒక ఎకరానికి 15 నుంచి 20 వేల రూపాయలు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కనుక దయచేసి ఇప్పటికైనా కానీ జిల్లా కలెక్టర్ గారు చొరవ చూపుకొని, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ చూపి ఈ ఎర్రజొన్న పండించే రైతులకు గిట్టుబాటు ధరగా 4,500 రూపాయలు వచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని వేడుకుంటా ఉన్నాను. రైట్, అది రైతులైతే తమ యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలో 23,000 ఎకరాల్లో ఈ యొక్క ఎర్రజొన్న పంటను పండించారు. పంట దిగుబడి తగ్గింది. దిగుబడి తగ్గి పంట వచ్చినప్పటికీ 4,100 పలికిన ధర ప్రస్తుతం 3,400 వరకు దిగిందని చెప్తా ఉన్నారు. అయితే గిట్టుబాటు ధర 4,500 క్వింటాల్కు చెల్లించాలని చెప్పేసి ఆ వైపుగా జిల్లా యంత్రాంగం, కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పేసి రైతులు కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్9 న్యూస్, నిజామాబాద్ నుండి.